సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ వార్ జరుగుతున్నప్పుడు ఎందుకు పెరగట్లేదు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తే దుబాయ్‌లో గోల్డ్ షాపులన్నీ కూడా కొనేవాళ్ళు లేక వెలవెలపోతున్నాయి. యాక్చువల్‌గా దుబాయ్‌లో జరుగుతున్న మిడిల్ ఈస్ట్ వార్ ఈ దుబాయ్‌కి కూడా ఎఫెక్ట్ అయింది. టూరిజం గానీ, అలాగే గోల్డ్ గానీ ఈ దుబాయ్‌లో ఏమవుతుందంటే కొనేవాళ్ళు లేక వెలవెలపోతున్నాయి. అమ్మకాలు లేవు. కుప్పలు కుప్పలుగా బంగారం పడుంది. అది ఎందుకు ఇంత సడన్‌గా అంటే అక్కడ జరుగుతున్న యుద్ధానికి అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ వార్ మధ్యలో దుబాయ్ లాంటి నగరాలు నలిగిపోతున్నాయి. అలాంటి కంట్రీస్ నలిగిపోతున్నాయి. సో, ఎందుకంటే ఎక్కడ ఆల్రెడీ దుబాయ్‌లో గానీ, ఎమిరేట్స్‌లో గానీ, యూఏఈలో గానీ ఈ బాంబులు పడుతున్నాయి. యూఎస్ ఎంబసీస్ ఎక్కడున్నాయో వాటి మీద ఇరాన్ అటాక్ చేస్తుంది. కాబట్టి వాటన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇది రేట్లు లేక ఈ దుకాణాల్లో ఈ యొక్క బంగారం మొత్తం గూడా ఎవరు కొనేవాళ్ళు లేక అలా ఉండిపోతుంది. అయితే జనరల్‌గా ఇప్పుడు మనందరికి ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే ఎప్పుడు వారొచ్చినా పెరిగే గోల్డ్, సిల్వరు ఇప్పుడెందుకు పెరగట్లేదు? అంత ఎక్స్‌పెక్టెడ్‌గా ఎందుకు పెరగట్లేదు? ఏమైంది? లాస్ట్ టైము యె యె యుక్రెయిను, రష్యా వారొచ్చినప్పుడు విపరీతంగా పెరిగిన గోల్డ్, సిల్వర్లు ఇప్పుడెందుకు పెరగట్లేదు? అంటే దానికేంటంటే రీజన్ మెయిన్‌గా ఇప్పుడు ఫస్టు ఏమవుతుంది అంటే ఈ గోల్డ్ మీద కన్నా అందరూ కూడా ఎక్కువ మంది ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే అందరికి తెలుస్తుంది ఆయిల్ షార్టేజ్ వస్తుంది కాబట్టి ఆయిల్ రేట్లు పెరుగుతాయనేది అందరికీ తెలిసి క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. అది మంచి రిటర్న్స్ ఇచ్చింది. దాదాపు 6,000 ఇంటర్నేషనల్‌గా $60 నుంచి ఇప్పుడు $110కెళ్ళింది. అలాగే ఇండియన్ మార్కెట్‌లో చూస్తే 6,000 నుంచి ఇప్పుడు 9,500, 10,000 దాకా వచ్చింది. అలాగే రెండోదేంటంటే ఈ ఇంటర్నేషనల్‌గా కూడా డాలర్ డామినెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగటం వల్ల అందరూ గూడా క్రూడ్‌ని డాలర్స్‌లో కొనాలి. రేట్ పెరిగింది కాబట్టి ఎక్కువ డాలర్స్ ఇవ్వాలి. కాబట్టి డాలర్ ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి అమెరికన్ డాలర్‌కి ఎక్కువ డిమాండ్ అయితే వస్తుంది. అందుకని ఎక్కువ డాలర్ మీదకి మనీ ఫ్లో అయింది గానీ, ఈ గోల్డ్ మీదకి రాలేదు. తర్వాత చూసుకుంటే ఈ ఇన్‌ఫ్లేషన్ పెరగటం అనేది జరుగుతుంది కాబట్టి, ఈ ఫెడరల్ రిజర్వ్‌కి రేట్ కట్స్ చేస్తారు. కాబట్టి కూడా అప్పుడేమవుతుందంటే డాలర్‌కి డామినెన్స్ పెరుగుతుంది. సో, అక్కడ బాండ్ ఈల్డ్స్ ఎక్కువొస్తాయి. బాండ్ మీద ఈల్డ్ ఎక్కువొస్తది కాబట్టి, మనీ అంతా కూడా యూఎస్ ట్రెజరీ బాండ్స్‌కెళ్ళే అవకాశాలు ఎళ్తున్నాయి. అందువల్ల ఏంటంటే, ఈ సేఫ్ హేవెన్ గోల్డ్ మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చూపించట్లేదు. తర్వాత లాస్ట్ ఏంటంటే ఇంకో పాయింట్ 2025లో గోల్డ్ ర్యాలీ విపరీతంగా వచ్చింది. గోల్డ్, సిల్వర్ గోల్డ్ అయితే 80,000 నుంచి ఇప్పుడు 1,60,000, 1,80,000 దాకా ఎళ్ళింది కాబట్టి, అందరి దగ్గర గోల్డ్ అయితే స్టోరేజ్ అయిపోయింది కాబట్టి, ఫ్రెష్‌గా కొనేవాళ్ళు లేరు. అందుకే గోల్డ్ స్టడీ రేట్లు పెరగట్లేదనేది ఇంకొక అనాలిసిస్ అవుతుంది. తర్వాత రీజన్ ఏంటంటే, ఈ ఇప్పుడు ఆల్ ఇన్వెస్టర్స్ మనీ అంతా కూడా ఈ ఈక్విటీ మార్కెట్స్ తగ్గటం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ అన్నీ వరల్డ్ వైడ్ తగ్గుతున్నాయి కాబట్టి, యావరేజ్ పర్పస్ కోసం ఈ గోల్డ్‌ని అంతకుముందున్న డిపాజిట్స్ ఉన్నవి అమ్మేసేసి, ఇక్కడ మళ్ళీ ఈక్విటీలో యాడ్ చేయాలి కాబట్టి, వీళ్ళు యాడ్ చేస్తున్నారనేది దానివల్ల కూడా గోల్డ్ అండ్ సిల్వర్స్ తగ్గుతున్నాయి. తర్వాత ఇంకొక రీజన్ చూసుకుంటే, ఇప్పుడు ఈ వార్ వల్ల ఏంటంటే గోల్డ్ ఒకటే కాకుండా మల్టీ అసెట్స్ ఇప్పుడు వచ్చేసాయి. డైవర్సిఫైడ్ అసెట్స్ వచ్చాయి కాబట్టి గోల్డ్, సిల్వరు యాస్ వెల్ యాస్ కాపరు, అలాగే క్రూడు, అలాగే ఈ యూఎస్ డాలరు. సో, ఇలా మల్టీ అసెట్ స్టాక్స్ వీటన్నిటి మీద డైవర్సిఫై అయింది కాబట్టి గోల్డ్‌కి ఇవ్వాల్సిన అన్నిటిని అమ్మేసేసి గోల్డ్ కొనేటట్టు వాళ్ళ లేరనమాట. అందువల్ల కూడా గోల్డ్ నార్మల్‌గా మూవ్ అవుతుంది. తర్వాత ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ కాన్‌ఫ్లిక్ట్ గనక జియోపొలిటికల్ అవుతుందా? జియోగ్రాఫికల్ అవుతుందా?
ఆ రీజియన్ వరకే అవుతుందా? లేకపోతే ఇంకా ఎక్స్‌టెన్షన్ అవుతుందా అనేది తెలియట్లేదు. ఎప్పుడైతే జియోగ్రాఫికల్‌గా పెరుగుతూ ఉందో, అప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క ఫండ్ మేనేజర్స్ అందరూ గూడా యూఎస్ ట్రెజరీస్, యూఎస్ స్టాక్స్ కొనే అవకాశాలు ఎక్కువుంటున్నాయి. అంటే యూఎస్ డాలర్స్‌ని ఎక్కువ కొంటారు. కాబట్టి ఏమవుతుందంటే, యూఎస్ డాలర్ రేటు స్ట్రెంగ్తెన్ అవుతుంది రిజర్వ్ కరెన్సీ. అందువల్ల గోల్డ్‌కి తగ్గుతుంది. లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నామంటే, అన్ని కంట్రీస్ గోల్డే కొంటున్నాయి. డాలర్‌ని వాడట్లేదు అని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు దానికి రివర్స్ జరుగుతుంది. రష్యా కూడా ఇప్పుడు డాలర్స్‌ని కొంటామంటుంది. అలాగే ఆయిల్‌ని డాలర్స్‌లో ట్రేడ్ చేస్తామంటుంది. దాంతో ఏమవుతుందంటే డాలర్ డామినెన్స్ మళ్ళీ వస్తుంది. కాబట్టి గోల్డ్‌కి వాల్యూ తగ్గుతుంది. సో, ఇవన్నీ కూడా రీజన్స్ వల్ల గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ అయితే స్టడీగా రేంజ్‌లోనే ఉన్నాయి. అంతకుముందు యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఫిబ్రవరి 28న ఈ క గోల్డొచ్చి $5,400 ఇంటర్నేషనల్‌గా ఉంటే, ఇప్పుడు 5,100 ఉంది. కాబట్టి కంటిన్యూగా ఇది తగ్గుతూనే ఉంది. బట్ ఎనీ టైమ్ గోల్డ్ మీద కూడా మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ వచ్చే అవకాశాలు కూడా లేవు. ఆహ్, ఎనీ టైమ్ జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ వాచ్ అవుతుంటే మారుతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రెజెంట్ డాలర్ గూడా డామినెన్స్‌గా రావటం వల్ల గోల్డ్, సిల్వర్‌కి కొంత వీక్‌నెస్ అయితే కనపడుతుంది తెలుస్తుంది. థాంక్ యూ అండి. నమస్తే.